ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 7వ తారీఖు సందేశము. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకా 10వ అధ్యాయము 41-42 వచనములు. ప్రారంభములో లాజరును గుర్తించిన ప్రస్తావనే లేదు. లాజరు మొదట దేవుని కార్యములలో ఆసక్తి గలవాడు కాదు. అతడు మంచివాడు, అతనిపై ఏ నింద మోపబడలేదు. అతడు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును. దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరూ అంతగా ఏడ్వరు. లూకా 10:40లో మార్త ఎంత దయగలదో చెప్పబడినది. ప్రభువు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పొయ్యి ముట్టించి భోజనము సిద్ధపరచనారంభించెడిది. ఆమె పరామర్శించుటలో నేర్పుగలది, దయగలది, వంటలు చేయుటలో నైపుణ్యము గలది. అయితే ఆమె అసూయ, కోపము కూడా కలిగిన స్త్రీ. ఆమె వంట చేయుచు ఒక కన్ను మరియపై మరి ఒక కన్ను వంట పనిపై నుంచెను. కోపము పట్టలేక ప్రభువుతో, ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా అనెను. ప్రభువు ఆ ఇంటిలోనికి వచ్చుట వలన దాచబడిన మార్త యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చేను. ప్రభువు మన పాపములు ఎత్తి చూపునప్పుడు ఆయన మనలను దీవించుటకై అట్లు చేయును. మనుషులైతే మనలను సిగ్గుపరచుట కట్లు చేయుదురు. గనుకనే మన ప్రభువు మరియా మార్తల స్థితిని వారికి చూపి, వారి అవివేకము, బలహీనతలు గ్రహింపజేసి, వారెట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బేతనీయకు వచ్చేను. కొందరు ఎంతో మంచివారుగాను ప్రేమ కలిగిన వారుగాను ఉందురు, కాని దేవుని విషయములపై ఆసక్తి కలిగి ఉండరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.